రాష్ట్రాల అసెంబ్లీలకు లోక్సభకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ 2 దశల్లో జమిలీ విధానాన్ని అమలు చేయడానికి మొగ్గు చూపుతుంది. 2029లో 20 రాష్ట్రాల శాసనసభలకు, 2034లో లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తుంది. ఇందుకోసం రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, నిపుణులు, నియంత్రణ సంస్థలు, పరిపాలనా అధికారులతో చర్చలు జరపనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిత ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేయడానికి దశలవారీ రోడ్ మ్యాప్ పరిశీలిస్తున్నది. రాష్ట్ర అసెంబ్లీల పదవీ కాలానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా, తరచూ ఎన్నికలు జరగకుండా నిరోధించేందుకు వీలుగా 2 దశల నమూనాపై చర్చలు జరుగుతున్నాయి. దేశం మొత్తాన్ని ఒకేసారి ఒకే ఎన్నికల చక్రం పరిధిలోకి తీసుకురావడానికి బదులుగా 2029, 2034లో 2 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ ప్రతిపాదన ప్రకారం మొదటి దశలో దాదాపు 20 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని 2029 లోక్సభ ఎన్నికలతో అనుసంధానించవచ్చు. మిగిలిన రాష్ట్రాలను 2034 నాటికి ఉమ్మడి ఎన్నికల చక్రంలోకి తీసుకురావచ్చు. తద్వారా దేశవ్యాప్తంగా ఒకే విధమైన సమకాలీకృత ఎన్నికల వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు. ఈ ప్రతిపాదనను అధ్యయనం చేస్తున్న జేపీసీ గడువును 2026 వానాకాల సమావేశాల వరకు పొడిగించారు. రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, నిపుణులు, నియంత్రణ సంస్థలు, పరిపాలనా అధికారులతో జరిపిన సంప్రదింపుల ఆధారంగా ఈ నివేదికను రూపొందించనున్నారు. నివేదికను సమర్పించిన తర్వాత పార్లమెంటులో ఈ సిఫారసుపై చర్చ జరిగే అవకాశం ఉంది. తమ విస్తృత సంప్రదింపుల ప్రక్రియలో భాగంగా జేపీసీ 2025 మే 17, 18 తేదీల్లో మహారాష్ట్రను సందర్శించింది. అక్కడ ముఖ్యమంత్రి, రాజకీయ పార్టీలు, పరిపాలనా అధికారులు, బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు, నియంత్రణ సంస్థలతో చర్చలు జరిపింది. జమిలీ ఎన్నికల వల్ల పాలన, పరిపాలన సామర్థ్యం, ప్రభుత్వ వ్యయంపై పడే ప్రభావాన్ని అంచనా వేయడంపై ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి పెట్టారు. ఆ తర్వాత కమిటీ 2025 మే 19, 21 తేదీల్లో ఉత్తరాఖండ్ను సందర్శించి సీఎం పుష్కర్ సింగ్ ధామీ, రాష్ట్ర అధికారులతో సంప్రదింపులు జరిపింది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను కలిపి నిర్వహించడం వల్ల ఎన్నికల సంబంధిత వ్యయం 30 నుంచి 35% వరకు తగ్గుతుందని పుష్కర్ సింగ్ ధామీ వాదించారు. పర్వత రాష్ట్ర ప్రాంతంలో పదే ఎన్నికలు నిర్వహించడంలో ఎదురయ్యే సవాళ్లను కూడా సీఎం నొక్కి చెప్పారు. కఠినమైన భౌగోళిక పరిస్థితులు, రుతుపవనాల వాతావరణం, ఏటా జరిగే చార్ధామ్ యాత్ర వంటి అంశాలు ఎన్నికల నిర్వహణను మరింత క్లిష్టతరం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. దేశంలో 1952 నుంచి 1967 మధ్య మొదటి 4 సాధారణ ఎన్నికల చక్రాలలో లోక్సభ, చాలా రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించారు. అయితే 1967 తర్వాత పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోవడంతో ఈ ఉమ్మడి ఎన్నికల చక్రం దెబ్బతిన్నది. 1968, 1969లో పలు అసెంబ్లీలు రద్దయ్యాయి. ఆ తర్వాత 1970లో లోక్సభ కూడా గడువు కన్నా ముందే రద్దయింది. 1971లో జరిగిన ముందస్తు లోక్సభ ఎన్నికలు, ఆ తర్వాత కాలంలో వచ్చిన సంకీర్ణ ప్రభుత్వాలు, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన, అసెంబ్లీ ముందస్తు రద్దు వంటి పరిణామాలు ఈ సమకాలీకృత చక్రాన్ని మరింత దెబ్బతీశాయి. అప్పటి నుంచి లా కమిషన్, నీతి ఆయోగ్ వంటి సంస్థలు క్రమానుగతంగా ఏకకాల ఎన్నికల్ని పునరుద్ధరించాలని సిఫారసు చేస్తూ వస్తున్నాయి. 2023 సెప్టెంబర్ 2న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన కేంద్రం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత ఏకకాల ఎన్నికల ప్రతిపాదనకు మరింత ఊపు వచ్చింది. ఈ ప్యానెల్ రాజకీయ పార్టీలు, రాజ్యాంగ నిపుణులు, ఎన్నికల అధికారులు, ఇతరులతో సంప్రదింపులు జరిపిన తర్వాత 2024 మార్చి 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన నివేదికను సమర్పించింది. వన్ నేషన్, వన్ ఎలక్షన్ అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఈ కమిటీ 191 రోజుల పాటు సమగ్రంగా అధ్యయనం చేసింది.